ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి రెండు వైపులా. అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్లకి, రోడ్డుకి ఇరువైపున రాళ్లకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని, బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం? ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, గత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ వేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే, ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్, ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చూడటానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే
ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను. మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేసాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే. అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు. కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. దీనికి మనకున్న ఇట్లాంటి పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తెగలు. ఇవి మన రాష్ట్రం మొత్తం మీద 1117 782 ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం 2,605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1,177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం